రమేష్, అసలు ఇరు వర్గాల వాదనలు ఎంత స్ట్రాంగ్ గా వినిపించారు అసలు? దీంట్లో అల్లు అర్జున్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా, అల్లు అర్జున్ తరఫున అశోక్ రెడ్డి తన వాదనలు అత్యంత స్ట్రాంగ్ గా వినిపించడం జరిగింది. అల్లు అర్జున్ తరఫున అశోక్ రెడ్డి, సీనియర్ న్యాయవాది అశోక్ రెడ్డి తన వాదనలు చాలా బలంగా వినిపించడం జరిగింది. అంతేకాకుండా ఇటు తరఫున పోలీసుల తరఫున న్యాయవాది కూడా కూడా తన వాదనలు అత్యంత బలంగా వినిపించారు. అయితే ఇందులో ముఖ్యంగా చూసినట్లయితే సంధ్యా థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నాడు, అంతేకాకుండా ఒక పెద్ద ఎత్తున పబ్లిక్ కూడా వస్తుంది కాబట్టి తగిన రీతిలో సెక్యూరిటీ కావాలని చెప్పి పోలీసులకు ఒక రిక్వెస్ట్ సంధ్యా థియేటర్ యాజమాన్యం పెట్టింది. అయితే సంధ్యా థియేటర్ పెట్టిన యాజమాన్యానికి పెట్టిన పర్మిషన్ కోసం దాన్ని డిలే చేశాము, అనుమతి నిరాకరించాము. అంతేకాకుండా అల్లు అర్జున్ అక్కడ రాకుండా ఉండాలి, రావద్దు, ఆ సమాచారాన్ని అల్లు అర్జున్ చెప్పండి అని చెప్పి కూడా మేము చెప్పినాము. అయినప్పుడు కూడా అల్లు అర్జున్ ని సంధ్యా థియేటర్ యాజమాన్యం అక్కడ బలవంతంగా తీసుకొని వచ్చింది. దాదాపు కొన్ని వేల మంది అక్కడ రోడ్ల మీద ఉన్న సమయంలో అల్లు అర్జున్ నేరుగా తన కాన్వే తోటి ఓపెన్ టాప్ జీప్ లో అతను రావడం తోటి ఆ మేరకు కొంత ఇబ్బంది ఏర్పడింది. ఆ తర్వాత అక్కడున్న అతను ప్రైవేట్ సెక్యూరిటీ కావచ్చు, జనాలు కావచ్చు, అభిమానులు కావచ్చు, ఒక్కసారిగా అతని మీద ఎగవడం తోటి తొక్కేసాడు ఏర్పడింది. అతను థియేటర్ లోకి వెళ్లిపోయిన తర్వాత ఇంకా ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ సందర్భంలో పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు తాము లాఠీచార్జ్ కూడా చేయాల్సి వచ్చింది. ఆ పరిస్థితి కంట్రోల్ కాలేదు. చివరికి రేవతి అక్కడ చనిపోయింది. रिमांड खाली रिमांड दिया, रिमांड 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 అరవింద్ గారు ఉన్నారు చూడండి, ఆయన వస్తున్నారు. बाबू कन्फर्म किया